Hello students, ABN and PRR College of Science, Kovur. Welcome to the online classes. I am Thompson, lecturer in commerce. Subject is event management. Group is 3rd BCom vocational and the semester is 6th semester. Today's our topic is celebrity events. Celebrity events. ఈవెంట్స్ అనేవి రకరకాల టైప్స్లో ఉన్నాయి. దాంట్లో ఒక రకమైన టైప్ ఏంటంటే సెలబ్రిటీ ఈవెంట్స్. అంటే ఒక ఈవెంట్కి ఒక సెలబ్రిటీని ఇన్వైట్ చేసి వాళ్ళతో ఈవెంట్ని సక్సెస్ చేయాలనుకోవడమే సెలబ్రిటీ ఈవెంట్స్. సో సెలబ్రిటీ ఈవెంట్స్లో మెయిన్ అట్రాక్షన్గా కనిపించేది ఎవరంటే ఒక ఫేమస్ అండ్ వెల్ నోన్ పర్సన్. ఒక ఫేమస్ అండ్ వెల్ నోన్ పర్సన్ని ఈవెంట్కి ఇన్వైట్ చేసి ఆ ఈవెంట్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ని అచీవ్ చేయడానికి ఈవెంట్ ఆర్గనైజర్స్ ప్రయత్నిస్తారు. ఈ విధంగా ఒక ఈవెంట్కి సొసైటీలో బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉన్నటువంటి వెల్ నోన్ పర్సన్ని ఈవెంట్కి ఇన్వైట్ చేసి ఈవెంట్ని సక్సెస్ చేయాలనుకుంటారు. అటువంటి ఈవెంట్స్నే సెలబ్రిటీ ఈవెంట్స్ అని అంటారు. సెలబ్రిటీ ఈవెంట్స్, రైట్. Celebrity events are generally considered as advertising campaign or marketing strategy. అంటే సెలబ్రిటీ ఈవెంట్స్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తారు అంటే సెలబ్రిటీ ఈవెంట్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ ఆర్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఎక్కడైనా ఏదైనా సెలబ్రిటీ ఈవెంట్ని కండక్ట్ చేశారు అంటే అది ఏ విధంగా కన్సిడర్ అవుతుంది అంటే ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ ఆర్ మార్కెటింగ్ స్ట్రాటజీ. అంటే ఏదైనా ఒక సంస్థ వాటికి సంబంధించిన ఏదైనా ఒక ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ ఐడియాని కానీ అడ్వర్టైజ్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు సెలబ్రిటీ ఈవెంట్ని కండక్ట్ చేస్తారు. లేదా ఏదైనా ఒక సంస్థ దాన్ని మార్కెటింగ్ యాక్టివిటీస్ని మరింత డెవలప్ చేసుకోవడానికి మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా కూడా సెలబ్రిటీ ఈవెంట్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే సెలబ్రిటీ ఈవెంట్స్ అనేవి జనరల్గా ఏ విధంగా కన్సిడర్ చేయబడతాయి అంటే జనరల్లీ సెలబ్రిటీ ఈవెంట్స్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ ఆర్ మార్కెటింగ్ స్ట్రాటజీ. దేన్నైనా అడ్వర్టైజ్ చేయాలనుకున్నా లేదా మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా కూడా ఏ ఈవెంట్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే సెలబ్రిటీ ఈవెంట్స్. సో సెలబ్రిటీ ఈవెంట్స్ అనేవి చాలా ఎక్కువగా పబ్లిక్ మీద ఇంప్రెషన్ చూపించే ఈవెంట్స్గా మనం కన్సిడర్ చేయాలి, రైట్. దీస్ ఈవెంట్స్ ఆర్ జనరల్లీ ఆర్గనైజ్డ్ బై బ్రాండ్స్, కంపెనీస్ ఆర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. సో జనరల్గా సెలబ్రిటీ ఈవెంట్స్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అంటే జనరల్లీ దీస్ టైప్ ఆఫ్ సెలబ్రిటీ ఈవెంట్స్ ఆర్ ఆర్గనైజ్డ్ బై బ్రాండ్స్. రకరకాల బ్రాండ్లు సెలబ్రిటీ ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేస్తాయి. అంటే మార్కెట్లోకి కొత్తగా ఏదైనా ఒక బ్రాండ్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సెలబ్రిటీ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తారు. దాంతోపాటు కొన్ని కంపెనీస్ వాటికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఆ సర్వీసెస్ని పబ్లిక్కి తెలిసేటట్లుగా చేయడానికి కూడా కంపెనీసు వేటిని కండక్ట్ చేస్తాయి అంటే సెలబ్రిటీ ఈవెంట్స్ని కండక్ట్ చేస్తాయి. అదేవిధంగా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కూడా వాటికి సంబంధించిన సర్వీసెస్ని పబ్లిక్కి తెలియచేయడానికి ఆ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ సెలబ్రిటీ ఈవెంట్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో జనరల్లీ celebrity events are organized by the brands, companies or non-profit organizations, right. The attraction of the celebrity event is the celebrity who is generally a well-known person. Celebrity events లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే సెలబ్రిటీ that who is generally a well-known person. ఏదైనా సెలబ్రిటీ ఈవెంట్ని కండక్ట్ చేసినప్పుడు ఆ ఈవెంట్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఆ ఈవెంట్కి పర్టికులర్గా ఇన్వైట్ చేయబడినటువంటి సెలబ్రిటీయే అక్కడ మెయిన్ అట్రాక్షన్గా కనిపిస్తారు.
సో సొసైటీలో మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉన్నటువంటి అందరికీ బాగా తెలిసినటువంటి వెల్ నోన్ పర్సన్ ఎవరైతే ఉంటారో అటువంటి సెలబ్రిటీని ఇన్వైట్ చేస్తారు. అటువంటి సెలబ్రిటీని ఇన్వైట్ చేయడం జరిగింది కాబట్టి ఆ ఈవెంట్ని సెలబ్రిటీ ఈవెంట్ అంటారు. సో ద మెయిన్ అట్రాక్షన్ ఇన్ ద సెలబ్రిటీ ఈవెంట్ ఈజ్ ద సెలబ్రిటీ దట్ హూ ఈజ్ జనరల్లీ ఏ వెల్ నోన్ పర్సన్. సో ఈవెంట్లో ఎవరినైతే మనం సెలబ్రిటీగా ఇన్వైట్ చేస్తామో ఆ సెలబ్రిటీయే ఆ ఈవెంట్కి మెయిన్ అట్రాక్షన్గా కనబడడం జరుగుతుంది. సో ఇవి సెలబ్రిటీ ఈవెంట్స్. సో సెలబ్రిటీ ఈవెంట్స్ అనేవి అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్గా లేదా మార్కెటింగ్ స్ట్రాటజీస్గా ఈ సెలబ్రిటీ ఈవెంట్స్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. సెలబ్రిటీ ఈవెంట్స్ని ఎవరెవరు ఆర్గనైజ్ చేస్తారంటే కొన్ని బ్రాండ్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి, కొన్ని కంపెనీస్ వాటి ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ని వాటి ఐడియాని మార్కెట్లో ఉన్న ప్రజలకు తెలియజేయడానికి, అదేవిధంగా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కూడా అవి అందించే సర్వీసెస్ ప్రజలకు తెలియజేయడానికి కూడా వీళ్ళు సెలబ్రిటీ ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. Who is the main attraction in the celebrity event? The main attraction in the celebrity event is the celebrity. Commonly that celebrity is a well-known person in the society who is having name and fame. సొసైటీలో బాగా నేమ్ అండ్ ఫేమ్ కలిగినటువంటి అందరికీ బాగా తెలిసినటువంటి ఒక వెల్ నోన్ పర్సన్ సెలబ్రిటీ ఈవెంట్లో మెయిన్ అట్రాక్షన్గా కనిపించడం జరుగుతుంది. రైట్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెలబ్రిటీ ఈవెంట్స్. సెలబ్రిటీ ఈవెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే హైరింగ్ ఆఫ్ సెలబ్రిటీ. హైరింగ్ ఆఫ్ సెలబ్రిటీ. హైరింగ్ ఆఫ్ సెలబ్రిటీ మీన్స్ ఇన్వైటింగ్ ఏ సెలబ్రిటీ టు ద పర్టిక్యులర్ ఈవెంట్. ఒక పర్టిక్యులర్ ఈవెంట్కి ఒక పర్టిక్యులర్ నేమ్ అండ్ ఫేమ్ కలిగినటువంటి వెల్ నోన్ పర్సన్ అయిన సెలబ్రిటీని ఈవెంట్కి ఇన్వైట్ చేయడాన్నే హైరింగ్ ఆఫ్ సెలబ్రిటీ అని అంటారు. సో ఈ విధంగా ఒక పర్టికులర్ సెలబ్రిటీని ఈవెంట్కి ఇన్వైట్ చేయడాన్నే హైరింగ్ ఆఫ్ సెలబ్రిటీ అని అంటారు. ఈ విధంగా ఏదైనా ఒక కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ ఐడియాని కానీ ఆడియన్స్కి బాగా తెలిసేటట్లు చేయడానికి ఒక సెలబ్రిటీని ఇన్వైట్ చేసి ఆ సెలబ్రిటీతో ఆ ప్రోడక్ట్ లేదా సర్వీస్ లేదా ఐడియాని లాంచ్ చేసి దాన్ని పబ్లిక్కి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏదైనా ఒక కంపెనీ కానీ ఆర్గనైజేషన్ కానీ ఏదైనా ఒక బ్రాండ్ కానీ దానికి సంబంధించిన ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఆర్ ఐడియా, ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ ఐడియాని కానీ ఆడియన్స్కి బాగా ఫెమిలియర్ అయ్యేటట్లు, ఆడియన్స్కి బాగా తెలిసేటట్లు చేయడానికి ఒక సెలబ్రిటీని ఇన్వైట్ చేసి ఆ సెలబ్రిటీతో ఆ లాంచింగ్ చేస్తారంటే ప్రోడక్ట్ లాంచింగ్ కానీ సర్వీస్ని రిలీజ్ చేయడం కానీ లేదా ఒక ఐడియాని తెలియచేయడం కానీ చేస్తారు. ఎవరితో చేయిస్తారంటే ఒక స్పెషల్ అండ్ వెల్ నోన్ పర్సన్ అయినటువంటి సెలబ్రిటీని ఇన్వైట్ చేసి వాళ్ళతో ఆ పని చేయిస్తారు. సో దాని ద్వారా ఆ విషయం అనేది పబ్లిక్కి బాగా ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడానికి వీలుంటుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే హైరింగ్ ఆఫ్ సెలబ్రిటీ. హైరింగ్ ఆఫ్ సెలబ్రిటీ మీన్స్ ఇన్వైటింగ్ సెలబ్రిటీ టు ద ఈవెంట్కి ఒక సెలబ్రిటీని ఇన్వైట్ చేసి ఆ సెలబ్రిటీతో ఏదైనా ఒక ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ ఐడియాని లాంచ్ చేసి అది ఆడియన్స్కి బాగా తెలిసేటట్లు చేయడం. సెకండ్ పాయింట్ ఏంటంటే లార్జ్ స్కేల్ ఈవెంట్స్. సెలబ్రిటీ ఈవెంట్స్ అనేవి జనరల్గా చాలా లార్జ్ స్కేల్ ఈవెంట్స్. ఎందుకంటే ఈ ఈవెంట్స్లో లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్సెస్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. చాలా ఎక్కువ సంఖ్యలో ఆడియన్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సెలబ్రిటీ ఈవెంట్స్ని లార్జ్ స్కేల్ ఈవెంట్స్ అని పిలుస్తారు. లార్జ్ స్కేల్ ఈవెంట్స్ చాలా భారీ సంఖ్యలో ఆడియన్స్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సెలబ్రిటీ ఈవెంట్లను లార్జ్ స్కేల్ ఈవెంట్స్ అని పిలుస్తారు. ఇక థర్డ్ పాయింట్ రైజెస్ ద ఈవెంట్ ప్రొఫైల్. రైజెస్ ద ఈవెంట్ ప్రొఫైల్ అంటే ఈవెంట్ యొక్క నిర్వహణని చాలా ఆకర్షణీయంగా చేస్తారు. దాన్ని రైజెస్ ద ఈవెంట్ ప్రొఫైల్ అంటే ఏదైనా ఒక ఈవెంట్ని కండక్ట్ చేసి ఆ ఈవెంట్కి పబ్లిక్లో ఒక మంచి పేరు తీసుకురావాలనుకున్నప్పుడు అటువంటి ఈవెంట్కి కంపల్సరీ ఒక
సెలబ్రిటీని ఇన్వైట్ చేసి ఆ సెలబ్రిటీ ద్వారా ఈవెంట్ని కండక్ట్ చేసి ఆ ఈవెంట్ని పబ్లిక్లో చాలా మంచి పేరు వచ్చేటట్లుగా పబ్లిక్ ఆ ఈవెంట్ గురించి ఎక్కువగా చెప్పుకునేటట్లుగా చేస్తారు. అందుకే సెలబ్రిటీ ఈవెంట్స్ అనేవి రైజెస్ ద ఈవెంట్ ప్రొఫైల్. ఒక ఈవెంట్కి సంబంధించిన ప్రొఫైల్ని ఇవి చాలా ద్విగుణీకృతం చేస్తాయి. ఒక ఈవెంట్కి సంబంధించిన పేరుని చాలా ఎక్కువగా పెంచడానికి ఈ సెలబ్రిటీ ఈవెంట్ అనేది ఉపయోగపడుతుంది. రైజెస్ ద ఈవెంట్ ప్రొఫైల్. ఈవెంట్ ఆర్గనైజర్స్ ఏం ప్లాన్ చేస్తారు అంటే ఒక సెలబ్రిటీ ఈవెంట్ కండక్ట్ చేసి ఆ సెలబ్రిటీ ఈవెంట్లో ఒక సెలబ్రిటీని ఇన్వైట్ చేసి అతన్ని ఒక లిమిటెడ్ పీరియడ్కి లిమిటెడ్ డ్యూరేషన్కి అతని అపియరెన్స్ కనిపించేటట్లు చేస్తారు. సో ఒక ఈవెంట్ స్టార్ట్ చేసి ఈవెంట్ జరుగుతూ ఉండగా సడన్గా ఒక లిమిటెడ్ పీరియడ్ సడన్గా ఆడియన్స్ ఎవరు జనరల్గా ఒక ఈవెంట్లో సెలబ్రిటీ ఈవెంట్లో ఒక పర్టికులర్ పర్సన్ సెలబ్రిటీకి ఇన్వైట్ చేయబడ్డారు అనే విషయం తెలుస్తుంది. అయితే ఆ సెలబ్రిటీ ఏ టైంలో ఈవెంట్లో అతని యొక్క అపియరెన్స్ ఉంటుంది అనేది తెలియదు. అలా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా సర్ప్రైజింగ్గా ఈవెంట్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఆ ఈవెంట్లో ఈ సెలబ్రిటీ సడన్ అపియరెన్స్ అనేది రావడం ద్వారా వెంటనే ఇమ్మీడియట్గా ఈవెంట్ యొక్క ప్రొఫైల్ అనేది చాలా బాగా పెరుగుతుంది. దాన్నే రైజెస్ ద ఈవెంట్ ప్రొఫైల్ అని అంటారు. ఇక 4th పాయింట్ మాస్ కమ్యూనికేషన్. ఈవెంట్ సెలబ్రిటీ యొక్క క్యారెక్టరిస్టిక్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఏదైనా ఈవెంట్కి సంబంధించిన మెయిన్ ఆబ్జెక్ట్ని ఎక్కువ మంది మాస్కి అంటే ఎక్కువ మంది పబ్లిక్కి దాన్ని స్ప్రెడ్ చేయాలనుకున్నప్పుడు ఈ సెలబ్రిటీ ఈవెంట్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. మనం ఇంతకుముందే నేర్చుకున్నాం 2nd పాయింట్లో లార్జ్ స్కేల్ ఈవెంట్స్ అని. సెలబ్రిటీ ఈవెంట్స్ అనేవి చాలా లార్జ్ స్కేల్ ఈవెంట్స్, ఎందుకంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ అనే వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది కాబట్టి సెలబ్రిటీ ఈవెంట్స్ని లార్జ్ స్కేల్ ఈవెంట్స్ అంటారు. సో లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల అటువంటి వాళ్ళకి ఈవెంట్ ఏ పర్పస్ అయితే కండక్ట్ చేయడం జరిగిందో, ఈవెంట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, ఈవెంట్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి అనేది ఎక్కువ మంది ప్రజానీకానికి కమ్యూనికేట్ చేయడానికి సెలబ్రిటీ ఈవెంట్స్ ద్వారా వీలుంటుంది. నెక్స్ట్ 5th పాయింట్ వైడర్ రీచ్ అంటే సెలబ్రిటీ ఈవెంట్స్ ద్వారా ఎక్కువ మందిని రీచ్ అవ్వడానికి వీలుంటుంది. నార్మల్గా కండక్ట్ చేసే ఈవెంట్స్లో ఎంతమంది అయితే ఆడియన్స్ పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈవెంట్కి సంబంధించిన మెయిన్ ఆబ్జెక్ట్ అనేది తెలియడానికి వీలుంటుంది. కానీ సెలబ్రిటీ ఈవెంట్స్లో జనరల్గా పార్టిసిపేట్ చేసే ఆడియన్సే చాలా లార్జ్ నెంబర్లో ఉంటారు. ఆ విధంగా లార్జ్ నెంబర్లో పార్టిసిపేట్ చేసిన ఆడియన్స్ ఆ విషయాన్ని వాళ్ళు మౌత్ పబ్లిసిటీ ద్వారా ఇంకా అనేక మందికి దాన్ని స్ప్రెడ్ చేయడానికి వీలుంటుంది. ఈ విధంగా సెలబ్రిటీ ఈవెంట్స్ని కండక్ట్ చేయడం ద్వారా ఏదైనా ఒక మెయిన్ ఆబ్జెక్ట్ని ఎక్కువ మందికి రీచ్ చేయడానికి వీలుంటుంది. ఏ సెలబ్రిటీ అయితే ఇన్వైట్ చేయబడతారో ఆ సెలబ్రిటీ ఎక్కువ మంది ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తారు. ఎక్కువ మంది ఆడియన్స్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఈవెంట్లో విన్న విషయాలను, తెలుసుకున్న విషయాలను బయట ఇంకా అనేక మందికి దాన్ని తెలియచేయడం వల్ల ఏ మెయిన్ ఆబ్జెక్ట్తో అయితే ఈవెంట్ని కండక్ట్ చేశారో ఆ మెయిన్ ఆబ్జెక్ట్ అనేది ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన ఆడియన్స్కి మాత్రమే కాకుండా వాళ్ళ ద్వారా బయట వాళ్ళకి కూడా రీచ్ అవ్వడానికి వీలుంటుంది. దాన్నే వైడ్ రీచ్ లేదా వైడర్ రీచ్ అని అంటారు. రైట్. 6th పాయింట్ కాంప్లెక్స్ ఇన్ నేచర్. సెలబ్రిటీ ఈవెంట్స్ని కండక్ట్ చేయడం అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్. ఆర్గనైజింగ్ సెలబ్రిటీ ఈవెంట్ ఈజ్ ఏ ఛాలెంజింగ్ టాస్క్. ఏదైనా ఒక సెలబ్రిటీ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఇట్ ఈజ్ ఏ ఛాలెంజింగ్ టాస్క్. ఎందుకంటే ఏ సెలబ్రిటీ అయితే ఈవెంట్కి ఇన్వైట్ చేయబడ్డారో వాళ్ళు ఈవెంట్లో అటెండ్ అవ్వడం అన్ప్రిడిక్టబుల్. అంటే ఎవరినైతే మనం ఇన్వైట్ చేస్తున్నామో సెలబ్రిటీని, ఆ సెలబ్రిటీ లాస్ట్ మినిట్ వరకు ఈవెంట్కి అటెండ్ అవుతారో లేదో అనే విషయం డౌటే. అంత మాత్రమే కాకుండా
సెలబ్రిటీని ఈవెంట్కి ఇన్వైట్ చేయడానికి వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్స్ తీసుకోవాలి, వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఒక డేట్ ఫిక్స్ చేయాలి. ఇవన్నీ చేయడానికి చాలా రోజులు పడుతుంది. అంత మాత్రమే కాదు, ఒక సెలబ్రిటీని అప్రోచ్ అవ్వడానికి అనేక మంది రికమెండేషన్స్ తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ద్వారా ఒక సెలబ్రిటీని అప్రోచ్ అయ్యి ఆ సెలబ్రిటీతో మాట్లాడి అతని అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళకి ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ ఫిక్స్ చేసిన డేట్కి వచ్చేటట్టుగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం, ఆ తర్వాత ఆ సెలబ్రిటీ ఈవెంట్లో అటెండ్ అయ్యి ఈవెంట్లో ఒక లిమిటెడ్ పీరియడ్, లిమిటెడ్ డ్యూరేషన్ అతని అపిరెన్స్ ఇవ్వడం, ఇవన్నీ చూసుకోవడం అనేది కాంప్లెక్స్ ఇన్ నేచర్. ఇది చాలా కష్టము. అందుకే సెలబ్రిటీ ఈవెంట్స్ అనేవి కష్టమైన ఈవెంట్సే. సెలబ్రిటీ ఈవెంట్స్ ఆర్ కాంప్లెక్స్ ఇన్ నేచర్. ఇక లాస్ట్ పాయింట్, 7th పాయింట్, హై బడ్జెట్ ఈవెంట్స్. సెలబ్రిటీ ఈవెంట్స్ అనేవి హై బడ్జెట్ ఈవెంట్స్. ఎవరినైతే సెలబ్రిటీని మనం ఈవెంట్కి ఇన్వైట్ చేయడం జరిగిందో ఆ సెలబ్రిటీస్కి హ్యూజ్ అమౌంట్లో డబ్బులు ఇవ్వాలి. అంత మాత్రమే కాకుండా ఈ సెలబ్రిటీ ఈవెంట్లో లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్సెస్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అవసరమైన అరేంజ్మెంట్స్ చేయాలి. ఈ విధంగా ఈవెంట్లో పార్టిసిపేట్ చేసే ఆడియన్స్కి అవసరమైన అరేంజ్మెంట్స్ చేయాలి. వచ్చే మనం ఇన్వైట్ చేసిన సెలబ్రిటీ కూడా ఎక్కువ మొత్తంలో అతనికి అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే సెలబ్రిటీ ఈవెంట్స్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ హై బడ్జెట్ ఈవెంట్స్. అంటే సెలబ్రిటీ ఈవెంట్స్ అనేవి ఎక్కువ బడ్జెట్తో కూడుకున్న ఈవెంట్లు. సో ఈ విధంగా సెలబ్రిటీ ఈవెంట్స్కి మనం ఇంతవరకు డిస్కస్ చేసినటువంటి క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉన్నాయి. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెలబ్రిటీ ఈవెంట్స్ అంటే హైరింగ్ ఆఫ్ సెలబ్రిటీ, అంటే సెలబ్రిటీని ఇన్వైట్ చేయడం. సెకండ్ పాయింట్ ఏంటంటే లార్జ్ స్కేల్ ఈవెంట్స్. సెలబ్రిటీ ఈవెంట్స్లో లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ పార్టిసిపేట్ చేస్తారు, అందుకే వీటిని లార్జ్ స్కేల్ ఈవెంట్స్ అంటారు. థర్డ్ పాయింట్ ఏంటంటే రైజెస్ ద ఈవెంట్ ప్రొఫైల్. ఒక సెలబ్రిటీని మనం ఈవెంట్కి ఇన్వైట్ చేసి అతని యొక్క అపిరెన్స్ని సడన్గా ఈవెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈవెంట్ యొక్క ప్రొఫైల్ అనేది సడన్గా రైజ్ అవుతుంది, పెరుగుతుంది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే మాస్ కమ్యూనికేషన్. ఈవెంట్కి సంబంధించిన ఏదైనా మెయిన్ ఆబ్జెక్ట్ని ఎక్కువ మందికి కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు సెలబ్రిటీ ఈవెంట్స్ బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే సెలబ్రిటీ ఈవెంట్కి ఇన్వైట్ చేయబడ్డ సెలబ్రిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ మంది పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తారు, ఎక్కువ మంది ఆడియన్స్ కూడా ఈవెంట్కి అటెండ్ అవుతారు. దానివల్ల ఎక్కువ మందికి ఏదైనా ఒక ఈవెంట్కి సంబంధించిన మెయిన్ ఆబ్జెక్ట్ని కమ్యూనికేట్ చేయడానికి సెలబ్రిటీ ఈవెంట్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. వైడర్ రీచ్. ఎక్కువ మంది పబ్లిక్ని రీచ్ అవ్వాలన్నా కూడా సెలబ్రిటీ ఈవెంట్స్ బాగా యూజ్ అవుతాయి. అంటే ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన ఆడియన్స్ ఎవరైతే ఉంటారో ఆడియన్స్ ఈవెంట్లో జరిగిన విషయాల్ని ప్లస్ ఈవెంట్కి స్పెషల్ అట్రాక్షన్గా వచ్చేటువంటి సెలబ్రిటీ యొక్క అపిరెన్స్ ఎలా ఉంది, ఈ విధమైన ప్రోడక్ట్ లేదా సర్వీస్ లేదా ఐడియాని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందని ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన ఆడియన్స్ ఈవెంట్ కంప్లీట్ అయ్యి బయటకు వెళ్ళిన తర్వాత అనేక మందికి దాన్ని తెలియచేయడానికి వీలుంటుంది. కాబట్టి ఎక్కువ మందిని కూడా రీచ్ అవ్వడానికి సెలబ్రిటీ ఈవెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. కాంప్లెక్స్ ఇన్ నేచర్. సెలబ్రిటీ ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం. ఇట్ ఈజ్ ఏ ఛాలెంజింగ్ టాస్క్. ఒక సెలబ్రిటీని ఇన్వైట్ చేయడం, అతని యొక్క డేట్స్ తీసుకోవడం, అపాయింట్మెంట్ తీసుకోవడం, లాస్ట్ మినిట్ వరకు అతను ఈవెంట్కి అటెండ్ అయ్యేటట్లు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది కాంప్లెక్స్ ఇన్ నేచర్. 7th పాయింట్ ఏంటంటే హై బడ్జెట్ ఈవెంట్స్. సెలబ్రిటీ ఈవెంట్స్ అనేవి చాలా ఖర్చుతో కూడుకున్నవి, హై బడ్జెట్లో ఉంటాయి. ఎందుకంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అవసరమైన అరేంజ్మెంట్స్ అన్నీ చేయాలి. ప్లస్ ఈవెంట్కి స్పెషల్గా ఇన్వైట్ చేయబడ్డ సెలబ్రిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పే చేయవలసిన అమౌంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సెలబ్రిటీ ఈవెంట్స్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద హై బడ్జెట్ ఈవెంట్స్. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.